హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ డబల్ ఇస్మార్ట్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బిగ్ బుల్ చైనాలో బీజింగ్లో ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే అతనికి మెదడులో ట్యూమర్ ఉందని తెలుసుకొని తన మెమరీని ట్రాన్స్ఫర్ చేయడానికి హైదరాబాద్లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అన్నదే కథ. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ని మళ్ళీ డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో తీశాడు, కానీ స్మార్ట్గా ఏమీ చేంజెస్ చేయలేదు. ప్లస్ ఆకట్టుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదు. కేవలం హీరోయిన్ కావ్య తాపర్ ఎక్స్పోజింగ్ తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. మిస్టర్ బచ్చన్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. రామ్ ఎనర్జెటిక్గా నటించాడు, అదొక్కటే ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఆఫ్ కోర్స్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా. విలన్ సంజు బాబా పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. విలన్లో ఏమాత్రం చలనం ఉండదు, తెలివి ఉండదు, పోరాడే గుణం ఉండదు. ఎప్పుడు తనకు వచ్చిన జబ్బుకి లొంగిపోయినట్లుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇక హీరో కూడా తనకి విలన్ మెమరీని అడాప్ట్ చేసిన తర్వాత దాన్ని తీయడానికి ప్రయత్నించడు. అది పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు అపరిచితుల్లో విక్రమ్ లాగా డబల్ యాక్షన్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ రెండిటికి వేరియేషన్ చూపించడంలో రామ్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. యాక్చువల్గా విలన్ మెమరీని హీరోకి ఎక్కించినప్పుడు చాలా తమాషాలు చేయొచ్చు, అదిరిపోయే ట్విస్ట్లు ఇవ్వచ్చు. కానీ పూరి జగన్నాథ్ అవేమీ చేయలేదు. ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ అనుకుంటూ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో పడేశాడు. దానికి తోడు మణిశర్మ అందించిన పాటలు కానీ ఫోటోగ్రఫీ కానీ మరీ మా స్టైల్లో ఉండి ఆకట్టుకోలేదు. గెటప్ సీన్ ఉన్నా సరే కామెడీ లేదు. ఇది చూశాక ఫస్ట్ పార్టే ఎంతో కొంత నయం అనిపిస్తుంది. పూరి జగన్నాథ్కి మరో భారీ ఫ్లాప్ ఇది. ఫస్ట్ హాఫ్ని ఏదోలా అలా నడిపించిన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అస్సలు ఆసక్తిగా సాగదు కథనం. బోరుగా సాగుతుంది, ల్యాగులు ఎక్కువ ఉంటాయి. హీరో హీరోయిన్ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దొంగతనాలు చేయడం, అనవసరమైన రొమాన్స్ చేయడం, ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో టైం కిల్ చేస్తాయి. సాయిజీ షిండే పాత్ర కూడా అంత గొప్పగా ఉండదు. సినిమాలో బోకా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆలీ చేశాడు ఆ పాత్రని. ఆ పాత్ర మరీ వెటకారంగా ఉంటుంది. డైరెక్ట్గా పాత్రలకి బూత్ పేర్లు పెట్టలేక బోకా అని, లవాడే అని ఇలాంటి పదాలు ఉపయోగించి పూరి జగన్నాథ్ ఎంతగా దిగజారాడో అన్నది కూడా చూపిస్తాడు. సినిమాలో చాలా వరకు 6 అనే నెంబర్ని సెక్స్ అని పలకడం, బోకాకి తిండి సెక్స్ తప్ప ఇంకేమీ రాదని చెప్పడం, అందరూ కూడా సెక్స్ కోసం తహతలాడుతున్నట్లు చివరికి హీరో విలన్ దగ్గర పరిచేసే లేడీ విలన్ కూడా తహతలాడుతున్నట్లు చూపిస్తాడు పూరి జగన్నాథ్. మనిషిలో జంతు స్వభావం దాగి ఉంటుంది, అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఆ జంతు స్వభావాల్ని హీరోయిజంతో చూపించడం సమాజానికి ఎంతైనా చేటు చేస్తుంది. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఏమంత గొప్పగా లేదు ఈ సినిమా. కుటుంబంతో కలిసి ఇటువంటి సినిమాలు ఎంజాయ్ చేయలేం. ఈ సినిమాలో ఆలీ అలాంటి పాత్రని ఎందుకు ఒప్పుకున్నాడో కూడా అర్థం అవదు. అతను చేసే పనులు, చేసే చేష్టలు అన్నీ బూతుగా అసహ్యంగా ఉంటాయి. కుటుంబంతో పిల్లలతో ఈ సినిమాకి వెళ్ళకండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంజయ్ దత్ రొటీన్గా చేశాడు. హీరోయిన్ కావ్య తాపర్ ఎంత ఎక్స్పోజింగ్ చేయాలో అంతా చేసింది. ఫైట్స్ అవి కొంచెం ట్రై చేసింది, కానీ ఆ పాత్ర అంత వాల్యుబుల్గా ఉండదు. ఇక ఇస్మార్ట్ శంకర్గా రామ్ 2 వేరియేషన్లు చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. తన క్యారెక్టర్ వరకు అతను కొంతవరకు బాగా చేశాడు అని చెప్పొచ్చు, అంతే. మిగిలిన క్యారెక్టర్ల గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. ఇటువంటి సినిమాని పూరి జగన్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టి తీశాడని తనే స్టేజ్ మీద చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నిర్లక్ష్యంగా తీసినట్లు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలిసిపోతుంది. ఏదో తీసాం, ఏదో వదిలేద్దాం, ఎంతో కొంత సంపాదించుకుందాం అన్నట్లు అనిపిస్తుంది. నిర్లక్ష్యంతో ఎన్ని సినిమాలైనా తీయొచ్చు, ఎన్నైనా జనాల మీద వదిలేయచ్చు. కానీ పేరుని మాత్రం మెల్లిమెల్లిగా పోగొట్టుకోవడం, ఖ్యాతిని మాత్రం ఉన్నదానికన్నా దిగదార్చుకోవడం జరుగుతుంది. ఇది పూరి జగన్నాథ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.